ఈ కనిపించేది షిరిడి సాయినాథ్ మందిరం వారికి సంబంధించిన రూములు ఇచ్చేది. దీని పేరు సాయి ఆశ్రమ భక్తి నివాస్ అంటారు. దీన్ని ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో 250 రూపాయలు పడుద్ది ముగ్గురికి. అదనంగా ఇద్దరుంటే మనిషికి 50 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తారు. వాళ్ళకి సపరేట్ బెడ్లు ఇస్తారు. అంటే 5గురు కలిపితే 350 రూపాయలు. ఇదే ప్రాంతంలో ఉదయాన్నే 7ంటికి టిఫిన్ పెడతారు. సాయినాథుని అన్నదాన సత్రం నుంచి వచ్చుద్ది. అది ప్రసాదం కింద భావించవచ్చు. 5 పూరీలు, కూర, కాస్త కేసర్ లాంటిది ఇస్తారు. 5 రూపాయలు, చీప్ అండ్ బెస్ట్. అదే పూరి బయట తింటే మేము తిన్నాం, 100 రూపాయలు ఛార్జ్ చేశారు. 5 రూపాయలతో టిఫిన్ పూర్తవుద్ది. ఆ కనిపించేది మెయిన్ షిరిడి సాయినాథుడి మందిరము. ఇక ఆ టిఫిన్ సెంటర్కి ఆపోజిట్లోనే 2 రూపాయల టీ, బయట వచ్చేసరికి 10 నుంచి మామూలు కప్పులు అయితే 10 రూపాయలు. కొండ కప్పులు ఉంటాయి, అవి అయితే 20 రూపాయలు పడుద్ది. ఆ విధంగా మనం డబ్బులు చాలా సేవ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ రూము 900 ఛార్జ్ చేస్తారు. ముగ్గురికి సరిపోద్ది. అదనంగా ఉంటే మనిషికి 100 రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తారు. కరెక్ట్గా నాకు తెలీదు. దీంట్లోనే మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉంటాయి. మనకి ఏదన్నా ఇష్టమైతే అన్నదానానికి ఏమన్నా డబ్బులు డొనేట్ చేయొచ్చు. ఆ విధంగా మనకి డబ్బులు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే బయట మనం రూములు తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి. మేము బయట ట్రై చేసాము. 5-6 వేల రూపాయలు ఉన్నాయి రూములు. వాటికంటే ఈ బెస్ట్ అనిపించింది. కాకపోతే ఎవరన్నా చలికాలం వెళ్తే మాత్రం సాయి ఆశ్రమంలో రూములు తీసుకుంటే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, ఏ నీళ్ళు తక్కువగా వస్తుంటాయి. కొద్దిగా అవి చూసుకోండి. ఇక్కడ ఇది వచ్చేసరికి షిరిడి మందిరానికి వెళ్ళే ప్లేస్ ఇది. ఈ కనిపించేది ప్రసాదం. దాని పక్కనే చెప్పులు, ఫోన్లు పెట్టుకునే క్లాక్ రూమ్ ఉంది. బయట చాలామంది మా దగ్గర ఉచితంగా పెట్టుకుంటాం ఇవని చెప్పి అడుగుతారు. వాళ్ళకి ఇస్తే ఏమైందంటే మనం వాళ్ళ దగ్గర పూజ సామాన్లు కొనాలి, 200-300 ఛార్జ్ చేస్తారు. అనవసరంగా నష్టపోతాం. అక్కడ మనం లోపల పూజ చేసేది ఏం లేదు. అందుకని మీరు దేవస్థానానికి సంబంధించిన క్లాక్ రూమ్లో పెట్టుకోండి. ఫోన్కి అయితే 5 రూపాయలు తీసుకుంటున్నారు. చెప్పులకైతే ఏమీ ఇనక్కర్లేదు. ఆ విధంగా మీరు మోసపోవద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలామంది మమ్మల్ని అసలు కదలనీయలేదు మా దగ్గర పెట్టమని. మేము కాదని ఇవతలకు వచ్చి అక్కడ పెట్టాము. ఆ విధంగా మీరు మోసపోవద్దనే ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను మీకు. ఇదంతా షిరిడి సాయి మందిరానికి సంబంధించిన ప్లేసు. చాలా ఆహ్లాదకరంగా ఉండుద్ది. మీరు కూడా ఇవన్నీ చూసి తరించండి. ఇది వచ్చేసరికి షిరిడి సాయి అన్నదాన సత్రం. గుడికి దగ్గరలోని వాకింగ్ డిస్టెన్స్లోనే ఉండుద్ది. సరదాగా నడిచి వెళ్ళొచ్చు. ఎవరిని అడిగినా చెప్తారు. చక్కగా కావాల్సినంత భోజనం పెట్టారు. రైసు, చపాతి, బంగాళదుంప కర్రీ, ఇట్లా 4-5 రకాలు పెట్టారు. చాలా బాగానే ఉంది భోజనం. బయట అయితే 150-200 రూపాయలు హోటల్లో పెట్టాల్సి వచ్చింది. అవి వేస్ట్ చేసుకునే బదులు ఇక్కడ భోజనం చేయడం బెస్ట్. మీకు మధ్యాహ్నం, సాయంత్రం పెడతారు. మీరు ఇక్కడ భోజనం చేసుకోవచ్చు, ఆ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలియటం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎవరికన్నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకెవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ తెలియటం కోసం మనం తెలిసిన వాళ్ళకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరన్నా షిరిడి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లు మీ శ్రేయోభిలాషి.